ఈ చకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. బియ్యం తీసుకొని కడిగి ఆరబోసి ఎండకి అవి తీసుకుపోయి మిల్లులో ఆడించుకొని వచ్చిన. రెండు గ్యాసులు పిండి రెండు గ్లాసుల పొడిపిండి, 2 గ్లాసులు పొడిపిండి, గల్లించుకోవాలి. ఏమైనా ఉంటే పోతాయి. దీనికి జిగటగా రావడానికి నేను 2 చెంచాలు మైదా యాడ్ చేస్తున్నాను. ఏంది 2 చెంచాలు మైదా? నాది 2 చెంచాలు మైదా. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. 2 చెంచాలు శనగపిండి, 2 చెంచాల శనగపిండి మంచిగా ఉంటుందని టేస్ట్కి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. 2 చెంచాలు అయితే నేను వేసిన. 2 లోటాలకి 2 చెంచాలు. ఇది కూడా చల్లించుకున్నా. ఎందుకంటే తెచ్చింటో పెట్టుకుంటాం కదా, పురుగులు పడతాయి, ఇంత గడ్డగట్టినట్టుంటుంది వర్షాకాలం అట్టాను. రెండు గ్యాసులకి 2 గ్యాసులు నీళ్ళు పోస్తున్నా. దానికి తగినంత ఒక చెంచా ఉప్పు వేస్తున్నా. చిటికెడు పసుపు వేస్తున్నా. స్పూన్లు పెద్ద చెంచాతోటి పెసరపప్పు వేస్తున్నా. ఒక చెంచా వాము వేస్తున్నా టేస్ట్కి. ఒక 2 చెంచాలు నూనె యాడ్ చేస్తున్నా. ఒక చెంచా కారం వేస్తున్నా. ఇది జర ఏడిగా కావాలి. అంత ఏడిగా అవసరం లేదు. మామూలుగా మసాలా వేయాలి. 2 పావులు నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే నూనె వేస్తున్నావా? నేనైతే నూనె వేస్తున్నా. 2 పావులు వేసిన, మీడియం సైజు. కొంచెం కలుపుకున్నా పర్వాలేదు, కలుపుకోకపోయినా పర్వాలేదు. పిండి 2 లోటాలు 1/2 కిలో ఉంటుంది. బయట కూడా దొరుకుతుంది బియ్యం పిండి, కానీ మనం పట్టించుకున్నంత నీట్గా ఉండదు. ఎందుకంటే కొంచెం అంత మైదా యాడ్ చేస్తేనే మనం చేసేటప్పుడు ఇరిగిపోకుండా నీట్గా ఉంటుంది. లేకపోతే మైదా లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం అది పోసుకుంటా శివుల్లో పెట్టుకోవాలి. మీడియం సైజులో కాకుండా శివుల్లో పెట్టుకొని కలుపుకోవచ్చు పిండి. దీన్ని యాడ్ చేసుకోవచ్చు.
ఇట్ట ఉప్పు కలుపుకుంటా యాడ్ చేసి పెట్టుకొని ఇక స్టవ్ ఆపుకుంటున్నా. స్టవ్ ఆపుకొని పక్కకు తీసుకొని మంచిగా కలుపుతున్నా. కానీ ఇప్పుడు కాలుతుంది కదా మనకి చెయ్య, ఒక 10 నిమిషాలు పక్కగా పెట్టి మళ్ళా చూపిస్తా ఎట్ట చేసేది, ఎట్ట వచ్చేది చూపిస్తా. ఇప్పుడైతే నాకు మళ్ళా చూపిస్తా పక్క 10 నిమిషాలు అయితే. చల్లారనికి కలుపుకుంటున్నా. ఇట్లా కొంచెం దాంట్లోనే పెట్టిన, దాంట్లో కూడా కలుపుకున్నాము, కొంచెం ఎక్కువ కాలుతుందని మూత పెట్టుకుంటున్నా. దీన్ని కలుపుతున్నా. ఇప్పుడు ఇది ఏమన్నా మనకి మంచిగా కలుపుకుంటే రాకపోతే కొద్దిగా చెయ్య నెంబు చేసుకోవచ్చు. చెయ్యి తడుపుకొని పిసుకుతున్నా బాగా ముద్దక రానీకి. లో చేదడుకొని కలిపితేనే మంచిగా వస్తుందా, లేదంటే రాదా? రాదు, జర నీట్గా వస్తుంది కానీ వేడి మీద ఉంది కదా, మనకి కలిపేటప్పుడు కూడా నీట్గా మొత్తం పొడి పొడిగా ఉంటుందేమో. పొడి పొడి ఉంటుంది, మెత్తగా కావాలని బాగా మంచిగా కలుపుకోవాలి. చాలా మెత్తగా ఉంది కదా మమ్మీ. మెత్తగా ఉంది, అందుకే కదా కొంచెం సేపు మూత పెట్టింది. ఇది మళ్ళీ ఆరిపోకుండా మనం మూత పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువ హీట్ పెట్టుకోవాలి ముందు. నూనె బాగా వేడెక్కాలి, బాగా హీట్ ఉంటేనే వేయడానికి వస్తుంది, లేదంటే రాదు. ఇప్పుడు ఒక్కొక్క చొకోడి తీసుకొని మనం మెల్లిగా నూనెలో వేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతున్నాయో, అలా పొంగాలన్నమాట. బాగా హీట్ ఉంటేనే అలా పొంగుతాయి, లేదనుకోండి పిండి పిండి ఉండిపోతుంది. సో బాగా నూనె హీట్ అయినాకనే ఈ చొకోడులు అనేది మెల్లమెల్లగా వేసుకోవాలి, లేదంటే విరిగిపోతుంటాయి. ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి, లేదంటే అతుక్కుపోతూ ఉంటాయి. మెల్లగా తీసుకొని అటు ఇటు వేసుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకుంటూ ఉండాలి మెల్లగా. చూసారు ఎంత మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయో. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇలా వస్తాయి. క్రిస్పీగా వస్తాయి.